ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పవర్ స్టాక్స్ లైక్ హిటాచి ఎనర్జీ కావచ్చు, జీ వెర్నోవా కావచ్చు అండ్ అలాగే సీజీ పవర్, ఇటువంటి పవర్ స్టాక్స్ అన్నిటిలో కూడా మార్నింగ్ నుంచి చాలా ప్రెషర్ కనపడింది కదా. యాక్చువల్లీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొత్త ప్రపోజల్ ఏదైతే ఉన్నదో దాంతోనే ఇప్పుడు పవర్ స్టాక్స్ అన్నిటిలో కూడా మనకు ప్రెషర్ కనపడింది. సో దీని వలన పవర్ స్టాక్స్ పైన ఎంత ఇంపాక్ట్ ఉండొచ్చు, ఇంకా పవర్ స్టాక్స్ కరెక్ట్ అవ్వచ్చా లేదా, వీటన్నిటి రిలేటెడ్గా ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక రకంగా మార్కెట్ని ఈరోజు కొంత ఈ పవర్ స్టాక్స్ కూడా ఇంపాక్ట్ చేసాయి. కొన్ని స్టాక్స్కి గవర్నమెంట్ దగ్గర నుంచి దగ్గరగా 1,00,000 కోట్ల రూపాయల ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అప్డేట్స్ కూడా వస్తున్నాయి. వాటి గురించి స్టాక్ ఆఫ్ ది డేలో మాట్లాడుకుందాం. వీటితో పాటుగా గోల్డ్ స్కీమ్ రిలేటెడ్గా కూడా ఒక న్యూస్ వస్తుంది అండ్ అలాగే వాటితో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 261 పాయింట్స్ పెరిగి 77,763 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 95 పాయింట్స్ పెరిగి 24,270 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.25% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.16% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఇరాన్ అండ్ యుఎస్ వార్ రిలేటెడ్ గా వస్తున్నటువంటి పాజిటివ్ న్యూస్లతోని కంటిన్యూస్ గా మార్కెట్ లో కూడా పాజిటివ్ మూమెంటం చూస్తాం కదా. ఈవెన్ ఈ రోజు సెషన్ కూడా మీరు చూసారనుకోండి, డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే ఇరాన్ వీళ్ళు అడిగినన్నిటికీ కూడా ఒప్పుకుంది, అంటే అన్ని కండిషన్స్ కి కూడా ఒప్పుకున్నదని. యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన డీల్ టాక్స్ అయితే పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ తో మార్నింగ్ నుంచి అయితే మార్కెట్ పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. కానీ దాని తర్వాత మార్కెట్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపడింది కదా. దానికి రీజన్ మెయిన్లీ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, పవర్ స్టాక్స్ ఎక్కువగా కరెక్ట్ అయ్యాయి. హిటాచి ఎనర్జీ కావచ్చు అండ్ అలాగే సీజీ పవర్ కావచ్చు అండ్ సీమెన్స్ కావచ్చు, వీటితో పాటు వేరే సదర్ పవర్ స్టాక్స్ కూడా బాగానే కరెక్ట్ అయ్యాయి కదా. నువ్వు ఈ పవర్ స్టాక్స్ ఇంతలా కరెక్ట్ అవడానికి వెనకాతలు ఉన్నటువంటి రీజన్ ఏంటంటే, మీకు గుర్తున్నదా కోవిడ్ తర్వాత ఇండియా అండ్ చైనా మధ్యన ఏదైతే ఆ ఇష్యూ స్టార్ట్ అయ్యో, ఆ ఇష్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనకి పవర్ సెక్టర్ లోని చైనీస్ కంపెనీస్ అయితే గవర్నమెంట్ ఫుల్ గా అలో చేయడం మానేసింది కదా. సో మానేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడే గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నటువంటి 4 చైనీస్ పవర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మన ఇండియన్ గవర్నమెంట్ టెండర్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అలో చేస్తున్నట్లుగా గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడం జరిగింది. గవర్నమెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో డెఫినెట్ గా పవర్ సెక్టర్ లో అది పవర్ ఎక్విప్మెంట్ కావచ్చు, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, వీటి రిలేటెడ్ గా మనకి ఈ చైనీస్ కంపెనీస్ యొక్క కాంపిటీషన్ పెరగచ్చు. దాని వలన మన పవర్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ పైన ఇంపాక్ట్ పడచ్చు అని చెప్పి కన్సర్న్స్ తోనే మార్నింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వేరియస్ పవర్ స్టాక్స్ లోని మనకి ప్రెషర్ అన్నది కనపడింది. కానీ నిజంగా పవర్ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి ఈ కంపెనీస్ పైన వీటి వలన అంత ఇంపాక్ట్ పడుతుందా అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సిమెన్స్ దగ్గర కావచ్చు అండ్ అలాగే జీ వెర్నోవా కావచ్చు అండ్ హిటాచి, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉన్నదో ఆ టెక్నాలజీ పరంగా మనం మాట్లాడుకోవాలంటే ప్రెసెంట్ అంటే ఈ అప్రూవల్ వచ్చినటువంటి పవర్ కంపెనీస్ ఉన్నాయి కదా చైనీస్వి, వాళ్ళ టెక్నాలజీ కన్నా కూడా ఈ పవర్ కంపెనీస్ ఏవైతే మన ఇండియాలో ఉన్నాయో వాటి దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ అడ్వాంటేజ్ ఈ కంపెనీస్కి ఉన్నది కాబట్టి ఈ కంపెనీస్ పైన మరీ అంత ఇంపాక్ట్ అయితే పడకపోవచ్చు. ఈవెన్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏం ప్రెడిక్ట్ చేస్తున్నారంటే ఇది మరీ మన ఇండియన్ పవర్ కంపెనీస్కి అంత నెగిటివ్ ప్లే అవ్వదు. ఎందుకంటే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నటువంటి పవర్ కంపెనీస్ అంటే చైనీస్ పవర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికే అప్రూవల్ వచ్చింది కాబట్టి మన ఇండియన్ కంపెనీస్ పైన అంత ఇంపాక్ట్ ఉండదని చెప్పి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ న్యూస్ రావడం వలన షార్ట్ టర్మ్ లో ఆబ్వియస్ గా స్టాక్స్ లో కొంత ఇంపాక్ట్ కనపడుతుంది కదా, ఎందుకంటే మార్కెట్ రియాక్ట్ అవుతుంది, దాంతోనే స్టాక్స్ లో మనం ప్రెజర్ చూసాం. బట్ లాంగ్ టర్మ్ లో చూసినట్లయితే డెఫినెట్లీ మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉండడం వలన వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ ఉన్నది. కాకపోతే ఈ స్టాక్స్ లాస్ట్ 5 years గా మనం చూసాం అనుకోండి కంటిన్యూస్ గా ర్యాలీ అయ్యేటట్టు. మొన్న లాస్ట్ 2 years కూడా మార్కెట్ కరెక్ట్ అయినా కూడా ఈ హిటాచి ఎనర్జీ ఇటువంటి స్టాక్స్ లో మనకి పెద్దగా ప్రెషర్ కనపడలేదు కదా. ఇన్ఫాక్ట్ ఆ స్టాక్స్ బాగానే పెరిగిపోయాయి కూడా. సో కొంత వాల్యుయేషన్స్ రిలేటెడ్ గా అయితే కన్సర్న్ ఉన్నది, కానీ ప్రెసెంట్ వచ్చినటువంటి అప్డేట్ వల్ల మాత్రం ఈ స్టాక్స్ పైన మరీ అంతే ఇంపాక్ట్ అయితే పడేటువంటి అవకాశం లేదు కాబట్టి మరి ఇన్వెస్టర్స్ అయితే కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదు. సో డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే, ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలో ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి మోస్ట్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాక్స్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. సో ఈ డిఫెన్స్ స్టాక్స్ అన్ని పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చిందా అంటే యాజ్ ఆఫ్ నో ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం గవర్నమెంట్ కంప్లీట్ గా మన ఆర్మీని మోడర్నైజ్ చేయడం కోసం అని చెప్పి 1,00,000 కోట్ల వర్త్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రపోజల్స్ అయితే అప్రూవ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, దీనిలో భాగంగా మన డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఈ రోజు మీటింగ్
కూడా కండక్ట్ చేయబోతున్నట్టుగా ఈ మీటింగ్ లోని అప్రూవల్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ 1,00,000 కోట్ల వరకు డిఫెన్స్ ప్రపోజల్స్ ని గనక గవర్నమెంట్ అప్రూవ్ చేసిందనుకోండి, డెఫినెట్ గా డిఫెన్స్ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి వేరియస్ డిఫెన్స్ స్టాక్స్ కి ఈ ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో మన డిఫెన్స్ స్టాక్స్ లోని అంత పాజిటివ్ మూమెంటం చూసాం. ఆల్రెడీ నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా. మీకు గుర్తున్నట్లయితే డిఫెన్స్ కంపెనీస్ యొక్క ఆర్డర్ బుక్స్ లాస్ట్ ఒక 4-5 క్వార్టర్స్ కావచ్చు, లేదా ఒక 2 years నుంచి చూడండి, కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ఇండియా అయితే కంప్లీట్ గా ఇప్పుడు మన డిఫెన్స్ ని మోడర్నైజ్ చేయడానికి చూస్తుండడంతో మన డిఫెన్స్ కంపెనీస్ కి మంచి ఆర్డర్సే వస్తున్నాయి. దీంతో పాటుగా మన డిఫెన్స్ కంపెనీస్ కి రీసెంట్ గా ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ కూడా బాగానే పెరుగుతుంది. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అయితే పెంచాలని స్ట్రాంగ్ గా చూస్తుంది. సో దానికోసం అని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి ఈవెన్ మన డిఫెన్స్ కంపెనీస్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఫ్యూచర్ లో పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా ఇది మన డిఫెన్స్ స్టాక్స్ కి అయితే పాజిటివ్ ప్లే చేస్తుంది. దీంతో పాటు ఈ రోజు ఈవినింగ్ కల్లా ఈ డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా ఏదైనా పాజిటివ్ అనౌన్స్మెంట్ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుందేమో చూడాలి. వచ్చినట్లయితే డెఫినెట్ గా అది డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి వేరే స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ ప్లే చేయనుంది. అండ్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ 52,000 crores వర్త్ ప్రపోజల్స్ అయితే అప్రూవ్ చేసినట్టుగా గవర్నమెంట్ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో దీనిలో మనం చూసినట్లయితే యాంటీ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ కావచ్చు, ఇంకా వీటితో పాటు మరిన్ని వెపన్ సిస్టమ్స్ అవి కూడా ఎక్విజిషన్స్ రిలేటెడ్ గా డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అయితే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇది మన ఓవరాల్ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటే ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ అలాగే ఇండియన్ ఆర్మీ వీళ్ళందరి కోసం కూడా ఈ ప్రపోజల్స్ అయితే క్లియర్ చేసింది. సో దీనిలో భాగంగా ఏవైతే డిఫెన్స్ కంపెనీస్ కి ఆర్డర్స్ వస్తాయో ఆ డిఫెన్స్ కంపెనీస్ కి అయితే ఇది బిగ్ పాజిటివ్ కానుంది. నెక్స్ట్ మన ఇండియాలోకి గోల్డ్ ఇంపోర్ట్స్ ని తగ్గించాలని చెప్పి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చాలా రోజుల క్రితం ఒక కాల్ ఇచ్చారు కదా. ఆ కాల్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు చూసినట్లయితే గవర్నమెంట్ ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించడానికి వేరియస్ రెస్ట్రిక్షన్స్ తీసుకురావడంతో గోల్డ్ ఇంపోర్ట్స్ అయితే మన కంట్రీలోకి తగ్గాయి. గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గిన తర్వాత ప్రెసెంట్ మన ఇండియాలోని అవైలబిలిటీ అంటే కావాల్సినంత అవైలబుల్ గోల్డ్ లేదు. కాబట్టి త్వరలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రీవియస్ గా వెళ్ళది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఉండేది కదా, ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ని మళ్ళీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనీ కంట్రోల్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఓవరాల్ గా అక్రాస్ కంట్రీ ఉన్నటువంటి గోల్డ్ జ్యువెలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ కలెక్షన్ పార్ట్నర్స్ గా సెలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, ఓవరాల్ గా 1000 tons వర్త్ గోల్డ్ అయితే గవర్నమెంట్ కలెక్ట్ చేయడానికి ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఇప్పటికీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. దీని దగ్గర నుంచి చూడాలి గవర్నమెంట్ ఏదైనా క్లారిఫికేషన్ ఇస్తుందేమో. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఎవరికైతే తెలియదో సింపుల్ గా చెప్తాను చూడండి. మన దగ్గర ఐడియల్ గోల్డ్ ఉంటుంది కదా, గోల్డ్ బార్స్ కావచ్చు, గోల్డ్ జ్యువెలరీ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాటిని మనం ఎక్కడ సేఫ్ గా పెడతాం? బ్యాంక్ లాకర్స్ లో అది పెడతాం కదా. సో లాకర్స్ కి అది అడిషనల్ గా మనం అమౌంట్ అది పే చేయాలి. సో అలాగే మనకు ఆ గోల్డ్ తో పెద్దగా పని లేదు అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఆ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో భాగంగా మనం బ్యాంక్స్ ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాటికి ఈ గోల్డ్ మనం ఇచ్చామనుకోండి, గవర్నమెంట్ దగ్గర నుంచి కొంత ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. కాకపోతే మనం ఇచ్చినటువంటి జ్యువెలరీ కావచ్చు, ఏదైనా గోల్డ్ కావచ్చు, దాన్ని కంప్లీట్ గా వాళ్ళు కరిగించేస్తారు. కరిగించేసిన తర్వాత మళ్ళీ ఓవరాల్ గా ఈ స్కీమ్ టర్మ్ ఉంటుంది. టర్మ్ కంప్లీట్ అయ్యాక మనకి గోల్డ్ ని గోల్డ్ బార్ లో తిరిగి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఇదనమాట. అంటే దానివల్ల ఏంటంటే మనకి బ్యాంక్ లాకర్ చార్జెస్ అవి తగ్గుతాయి. అండ్ అలాగే మనకి కొంత ఇంట్రెస్ట్ కూడా, అంటే ఐడియల్గా ఉన్నటువంటి గోల్డ్ పైన కొంత ఇంట్రెస్ట్ కూడా వస్తుందని చెప్పి ప్రీవియస్ గా గవర్నమెంట్ అయితే ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తెచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఆపేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ స్కీమ్ ని గవర్నమెంట్ తెచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. చూడాలి గవర్నమెంట్ నుంచి దీని రిలేటెడ్ ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ పిఎఫ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి కొత్త రూల్స్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో ఈ పిఎఫ్ రిలేటెడ్ గా వచ్చినటువంటి చేంజెస్ మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనకి జనరల్ ఈ పిఎఫ్ కి కంట్రిబ్యూషన్ ఎంత వెళ్తుంది ఎంప్లాయ్ దగ్గర నుంచి? ఆ ఎంప్లాయ్ యొక్క బేసిక్ సాలరీ ఏదైతే ఉంటుందో దానిలో 12% కదా. అంటే మనం ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలంటే ఒక ఎంప్లాయ్ యొక్క సాలరీ ₹1,00,000 ఉందనుకోండి, దానిలో 12% ఎంప్లాయ్ సైడ్ నుంచి కంట్రిబ్యూషన్ వెళ్తుంది. అంటే దగ్గరగా ₹12,000 ఎంప్లాయ్ సైడ్ నుంచి కంట్రిబ్యూషన్ వెళ్తుంది. అండ్ ఎంప్లాయర్ మరొక 12,000 ఆ పిఎఫ్ కి యాడ్ చేస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా చేంజ్ ఏం తీసుకొచ్చారంటే 15,000 బేసిక్ సాలరీ ఏదైతే ఉంటుందో దానిలో 12% కంట్రిబ్యూషన్, అంటే నెలకి ₹1,800 ఎంప్లాయ్ దగ్గర నుంచి కట్ అయితే ₹1,800 ఎంప్లాయర్ అయితే యాడ్ చేయబోతున్నారు. ఈ ₹1,800 తర్వాత ఎడిషనల్ గా ఏదైతే అమౌంట్, అంటే ఒకవేళ మీ బేసిక్ సాలరీ ఒకవేళ 15,000 కాదు, ఒక 50,000 ఉన్నదనుకోండి, అప్పుడు 12% కట్ చేస్తారంటే ఇకపైన ఎంప్లాయర్ డిస్కస్ చేసుకుని 12% ఫుల్ గా కట్ చేయాలా లేదా అన్నది డిసైడ్ అవ్వాలి. ఒకవేళ వీళ్ళు ఒక అగ్రిమెంట్ కి వచ్చారు, నాకు అంత అమౌంట్ కట్ అవ్వకూడదు అనుకున్నారు అనుకోండి,
అనుకోండి, ఈ మ్యాండేటరీ 1800 రూపీస్ ఏదైతే ఉన్నదో ఆ 1800 రూపీస్ మ్యాండేటరీగా కట్ చేస్తే చాలు ఎంప్లాయ్ సైడ్ నుంచి, అండ్ ఎంప్లాయర్ కూడా మరొక 1800 యాడ్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే ఎంప్లాయ్ కి ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది, ఎంప్లాయర్ కి ఫ్లెక్సిబిలిటీ అన్నది దొరుకుతుంది. ఏమవుతుంది, ఎంప్లాయ్కి ఒకవేళ ఏంటంటే ఎక్కువ పిఎఫ్ కట్ అయిపోతుంది, అతనికి ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఈఎంఐస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఇబ్బంది పడుతుంటారు కదా. ఇప్పుడు పిఎఫ్ కి ఎక్కువగా కంట్రిబ్యూట్ చేయకుండా తక్కువ కంట్రిబ్యూట్ చేయాలనుకున్నట్లయితే ఎంప్లాయర్ తో వెళ్ళి మాట్లాడారు అనుకోండి, జస్ట్ ఆ మ్యాండేటరీ 1800 రూపీస్ కట్ చేసుకుంటే రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా మనకి శాలరీ రూపంలో వచ్చేస్తుంది. కాబట్టి మనకు ఒకవేళ వేరే చోట ఇన్వెస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదా మనకి ఏమైనా ఖర్చులు అవి ఉంటే వాటి రిలేటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. సో దీని రిలేటెడ్గా గవర్నమెంట్ ఈ రూల్ తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా విత్డ్రాల్ కేటగిరీస్ ఇంతకు ముందు 13 ఉండేవి కదా, దాన్ని కూడా కొంత సింప్లిఫై చేసి ఇప్పుడు 3 కేటగిరీస్ తీసుకొచ్చారు. ఇల్నెస్, ఎడ్యుకేషన్, మ్యారేజ్, వీటి పర్పస్ రిలేటెడ్ గా విత్డ్రా చేసుకోవడానికి. ఈ విత్డ్రాల్ లో కూడా ఏంటంటే 1 year అండ్ అబోవ్ డబ్బులు అయితే అందులో ఉండాలి. ఉన్న తర్వాత మనకి ఏదైతే అమౌంట్ ఉంటుందో టోటల్ అమౌంట్ లో 25% మ్యాండేటరీగా మనం అక్కడ వదిలేయాలి. రిమైనింగ్ 75% ఏదైతే ఉంటుందో దానిలోని 100% వరకు కూడా అమౌంట్ ని విత్డ్రా చేసుకునేటువంటి ఫెసిలిటీని అయితే కల్పిస్తున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ విత్డ్రాల్ లిమిట్ కూడా గవర్నమెంట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా పిఎఫ్ రిలేటెడ్ గా ఎంప్లాయీస్ కి అయితే గవర్నమెంట్ మోర్ ఫ్లెక్సిబిలిటీ తీసుకొస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ ఇరాన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గవర్నమెంట్ కంటిన్యూస్ గా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అయితే పుష్ చేయడానికి ప్రయత్నిస్తుంది కదా. దీనిలో భాగంగా ఇప్పుడు ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ ని కొనుక్కునేందుకు గాను ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20,000 crores వర్త్ ఈవీ ఇన్సెంటివ్ స్కీమ్ అయితే అనౌన్స్ చేసేందుకు గాను ప్లాన్ చేస్తున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇన్సెంటివ్ స్కీమ్ రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చిందనుకోండి, దానివల్ల ఎలక్ట్రిక్ బస్ సేల్స్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒలెక్ట్రా గ్రీన్, జేబిఎం ఆటోతో పాటు ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మరిన్ని కంపెనీస్ కి పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్, హ్యుండై మోటార్స్ వాళ్ళు వాళ్ళ క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని 10.99 lakh అయితే వీళ్ళు తగ్గించారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉన్నది. దీనిలో ఏంటంటే బ్యాటరీని వీళ్ళు ఇంక్లూడ్ చేయట్లేదు, బ్యాటరీని ఎక్స్క్లూడ్ చేసి ప్రైస్ చెప్తున్నారు. ఈ బ్యాటరీకి ఏంటంటే మనం జనరల్ ఎలక్ట్రిక్ వెహికల్ లోని మేజర్ కాంపోనెంట్ ఏది బ్యాటరీ కదా, దానికి ఎక్కువ ఖర్చు అవుద్ది. సో ఈ బ్యాటరీ ప్రైస్ ని ఎక్స్క్లూడ్ చేసి వీళ్ళు చెప్పి దాని తర్వాత ఏంటంటే మనకి పెర్ కిలోమీటర్ ₹3.90 చొప్పున వీళ్ళు చార్జ్ చేయబోతున్నారు ఈఎంఐ రూపంలో. అంటే బ్యాటరీ రిలేటెడ్ గా మనం ఒక్కసారి పే చేయకుండా ఇలా పెర్ కిలోమీటర్ చొప్పున పే చేసాం అనుకోండి, మన పైన ఆ వెహికల్ కొనేటప్పుడు ఎక్స్ట్రా బర్డెన్ అన్నది పడదు. అండ్ మరింత మంది క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్ ని కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ మోడల్ అయితే తీసుకొచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ దీని వలన వీళ్ళ క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది డెఫినెట్ గా ఉండే వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్, అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళు క్యూఐపీ రూట్ లో ఫండ్ రైజ్ చేయడానికి వీళ్ళ బోర్డు అయితే నేను అప్రూవ్ చేయడం జరిగింది. ఈ క్యూఐపీ ఆల్రెడీ నిన్నే ఓపెన్ అయిపోయింది. అండ్ ఈ క్యూఐపీ యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు ఈచ్ షేర్ ₹3,034.68 గా వీళ్ళు ఫిక్స్ చేశారు. దీనిపైన ఫర్దర్ గా వీళ్ళు 5% డిస్కౌంట్ అయితే ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం ఈ క్యూఐపీకి అయితే మార్కెట్ లోని చాలా మంచి డిమాండ్ కనపడిందని, అండ్ దీని యొక్క సైజ్ 15,000 crores అంటే ఓవరాల్ గా 15,000 crores దీని ద్వారా అదాని గ్రూప్ వాళ్ళు ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా, అండ్ ఈ ఫండ్ ని వీళ్ళ కెపెక్స్ అండ్ డెట్ రీపేమెంట్ తో పాటు ఎక్విజిషన్స్ రిలేటెడ్ గా యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్, బ్లూ స్ప్రింగ్ వాళ్ళకి వేదాంత అల్యూమినియం మెటల్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా 1,437 crores వర్త్ కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళకి కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో బ్లూ స్ప్రింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి యూరోప్ కి చెందినటువంటి ఒక పెద్ద కంపెనీ నుంచి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ విన్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ ఓవరాల్ గా $1.14 billion వర్త్ ఉంటుందని, అండ్ ఈ కాంట్రాక్ట్ ఇనిషియల్ టర్మే ఏకంగా $1.14 billion వర్త్ ఉంటుందని చెప్పి వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ యూరోపియన్ కంపెనీ యొక్క గ్లోబల్ డిజిటల్ వర్క్ ఫోర్స్ అండ్ ఎంటర్ప్రైజ్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం అని చెప్పి ఏఐ డ్రివెన్ ఆపరేషన్ మోడల్ అయితే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఇంత లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ వీళ్ళు చేసుకున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో హెచ్సిఎల్ టెక్నాలజీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్, జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు యుఎస్ కి చెందినటువంటి గార్డెంట్ హెల్త్ అనేటువంటి కంపెనీతో కలిపి అపోలో హాస్పిటల్స్ తోని ఒక ఎంఓఈ లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు మల్టీ క్యాన్సర్ డిటెక్షన్ టెస్ట్ ని మన ఇండియాలోని అవైలబుల్ లోకి తీసుకురాబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. రీసెంట్ గా క్యాన్సర్ కేసెస్ అయితే బాగా పెరిగిపోతున్నాయి కదా, సో ఈ మల్టీ క్యాన్సర్ డిటెక్షన్ టెస్ట్ ని వీళ్ళు తీసుకొచ్చారని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జైడస్ లైఫ్ సైన్సెస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, రైమండ్ రియాలిటీ వాళ్ళు వాళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ Q1 లో వీళ్ళ ప్రీ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 129% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కలెక్షన్స్ లో కూడా 47% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ ఈ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఈ Q1 లో వీళ్ళు పెర్ఫార్మ్ చేశామని, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27
లోని వీళ్ళ ఎబిటా మార్జిన్ 17 to 19% వరకు ఉండొచ్చు అని చెప్పి వీళ్ళ గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఈ Q1 లోని వీళ్ళ సేల్స్ బాగా జరగడంతో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో రైమండ్ రియాలిటీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ వాళ్ళు వాళ్ళ Q1 JLR సేల్స్ నెంబర్స్ అయితే రిలీజ్ చేశారు. ఓవరాల్ గా ఈ Q1 లోని వీళ్ళు 79,300 యూనిట్స్ అయితే సేల్ చేసినట్లుగా లాస్ట్ ఇయర్ Q1 తో కంపేర్ చేస్తే ఈ Q1 లో వీళ్ళ సేల్స్ లోని 9.2% డ్రాప్ కనపడుతుందని, అదే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ సేల్స్ లో 16.8% డ్రాప్ కనపడుతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ Q1 లో టాటా మోటార్స్ వాళ్ళ JLR సేల్స్ అయితే బాగానే ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఎవెన్యూ సూపర్ మార్ట్స్ అదే డిమార్ట్ వాళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ వచ్చింది. ఈ Q1 లోని వీళ్ళు ఓవరాల్ గా 18,343 crores వర్త్ రెవెన్యూస్ అయితే జనరేట్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళ బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళ రెవెన్యూస్ లో కొంత వీక్ గ్రోత్ కనపడుతుండడంతోనే ఈ బిజినెస్ అప్డేట్ వచ్చాక ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ ని నిన్న నైట్ రిలీజ్ చేశారు. ఈ Q1 లోని వీళ్ళ బిజినెస్ లోని కొంత వీక్ గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ బిల్ బిజినెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని గ్రాస్ అడ్వాన్సెస్ లో 12.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో జస్ట్ 1.64% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ డిపాజిట్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో జస్ట్ 3.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ డిపాజిట్స్ లో 1.8% డ్రాప్ కనిపిస్తుంది. ఇదే కాదు ఓవరాల్ గా చూసుకుంటే క్వార్టర్ లో వీళ్ళ బిజినెస్ అయితే బాగానే ఇంపాక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. దాంతో ఈ రోజు సెషన్ లో యూనియన్ బ్యాంక్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ కమింగ్ టు సెంట్రల్ బ్యాంక్ వీళ్ళ టోటల్ బిజినెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 18.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. టోటల్ డిపాజిట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను సీక్వెన్షియల్ బేసిస్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కాసా డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 11% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 0.94% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లో కూడా మనకి డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాసా రేషియోలో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో కొంత డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ విషయంకి వచ్చేసరికి వీళ్ళ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 20% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టోటల్ డిపాజిట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను సీక్వెన్షియల్ బేసిస్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కాసా డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 24.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 8.1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ కాసా రేషియోలోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ న్యూ లోన్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఏఎం లోని 24% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ జూన్ క్వార్టర్ రన్నింగ్ నాటికి వీళ్ళ డిపాజిట్ బుక్ 68,500 crores కి రీచ్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.